హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మనమైతే ఫైనల్లీ ఒక ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియోతో అయితే వచ్చేసామన్నమాట ఈసారి. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరైతే నేనైతే తానే నుంచి లోనావాలా వెళ్దాం అనేసి చెప్పి ఫిక్స్ అయ్యాను. సో చాలా మంది నా ఫ్రెండ్స్ అయితే చెప్పారు లోనావాలా ఈ సీజన్లో చాలా బాగుంటుంది అని చెప్పి. సో నేను స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ చూసినట్టయితే నేను తానే స్టేషన్లో ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. నా ట్రైన్ వచ్చేసి యాక్చువల్లీ 9:55కి, బట్ వర్షం పడడం కారణం చేత చాలా డిలే అయితే అయింది. నేను 11:05కి బోర్డ్ అయ్యాను ట్రైన్. అండ్ మనల్ని 12 o'clockకి డ్రాప్ చేయాలి యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి, బట్ ఏ టైం డ్రాప్ చేస్తుంది అన్నది తెలియదు. నేనైతే చైర్ కార్స్ బుక్ చేసుకున్నాను. జస్ట్ నాకు తానే నుంచి 3 hours మాత్రమే జర్నీ అనమాట లోనావాలా స్టేషన్కి. సో వెయిట్ చేస్తున్నాను నేను. 3 hours later. సో ఫైనల్లీ మనమైతే ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి డ్రాప్ అయ్యాము లోనావాలా స్టేషన్ దగ్గర. సో మీరు చూసినట్టయితే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోని బయట చాలా వర్షం పడుతుంది అని చెప్పి. దాంతోపాటు ఏసీ కోచ్ కాబట్టి నాకు చాలా ఎక్కువ చలేసింది. ఇక్కడ మీరు చూడండి ఎంత భారీగా వర్షం పడుతుంది అంటే బయట. లోనావాలా అసలు చూడాల్సిందే వర్షాకాలంలో, బట్ మరి ఎంత భారీగా వర్షం పడుతుంది అని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ లోనావాలా స్టేషన్ నుంచి మనం బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి జస్ట్ 500 meters మాత్రమే. బట్ వర్షం పడడం కారణం చేత నేనైతే ఆటో మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయం, ఇక్కడ మీకు ఎటువంటి యూబర్, ఓలా, ర్యాపిడో లాంటివి పనిచేయవు. మీకు స్టేషన్ బయట ఆటోస్ ఉంటాయి, అవి మాత్రమే మాట్లాడుకొని మనం వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ నేను చెప్పిన లొకేషన్కి అయితే అతను తీసుకొని నన్ను డ్రాప్ చేశారు. ఇక్కడ అంతా కూడా చూడండి, నేను నైట్ టైం రావడం వల్ల హోటల్ అంతా కూడా ఖాళీగా ఉంది. అండ్ నాకైతే ఒక రూమ్ని అలొకేట్ చేశారు. సో ఇదే మన రూమ్. ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాము. సో రూమ్ చూసినట్టయితే బాగానే ఉంది. కొంచెం అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అవి ఉన్నాయి, ఏసీ అది కూడా ఉంది. బట్ ఇంకా అప్పుడే చెప్పలేము కదా నైట్కి ఎలా ఉంటుంది అన్నది. సో నాకైతే చూడగానే నచ్చింది కాబట్టి నేను చెక్ ఇన్ అయిపోయాను. The next day. వన్ ఆఫ్ ద వరస్ట్ ఎక్స్పీరియన్స్ అవి చెప్పాలి ఫ్రెండ్స్ ఈ హోటల్లో. నాకైతే నిజంగా ఒక ఏసీ పనిచేయదు, టీవీ పనిచేయదు, ఏది ఉండదు. ఒకవేళ మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోరు. సో ఎలాగోలా అలా హోటల్ని తిట్టుకుంటూ అలా నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. ముందుకు వెళ్తే ఇక్కడ ఈ లొకేషన్ అంటే లైక్ మనకు ఆ రోడ్డు కానీ లేదా చుట్టూరా గ్రీనరీ కానీ నన్ను పీస్ఫుల్నెస్ ఇచ్చింది. సో దాని తర్వాత నేను కొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఆటో స్టాండ్ అండ్ బస్ స్టాండ్ అయితే ఉంటుందని చెప్పారు. మీకు ఇక్కడ ప్రతి ఆటో స్టాండ్ దగ్గర ఇదిగోండి ఇలాంటి ఒక బోర్డు ఉంటుంది. వాళ్ళే మనకి ఇవన్నీ స్పాట్స్ కూడా చూపిస్తారు అనమాట, వ్యూ పాయింట్స్ని. నేనైతే ఒక ఆటో బుక్ చేసుకున్నాను. నాకైతే 1500 అయ్యింది. మొత్తం అన్నీ కూడా 14 స్పాట్స్ అని చెప్పారు వాళ్ళు, వ్యూ పాయింట్స్. సో మనమైతే ఫైనల్లీ జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం అనమాట లోనావాలాలోని. ఇక్కడ మీరు చూడండి రోడ్స్ అవి కూడా ఎంత బాగున్నాయి అంటే మీరు ఏదో కేరళలో ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఈ రోడ్స్ అవి చూస్తుంటే, మొత్తం గ్రీనరీతోని. చాలా బాగుంది ఇదంతా కూడా. అండ్ ఫైనల్లీ మనం అయితే ఫస్ట్ డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. సో దాన్నే రేవుడ్ పార్క్ అంటారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే పార్క్లో ఏముంటుంది అనుకున్నాను నేను కూడా. బట్ వన్స్ ఈ వర్షానికి వాటికి కూడా ఆ గడ్డి దాంతోపాటు ఆ మట్టి స్మెల్కి మనకు తెలుసు కదా అది ఎంత నచ్చుతుందో అందరికీ కూడా. సో నేను కూడా ఎంటర్ అవ్వగానే నాకు ఆ స్మెల్ అయితే ఒకటి అట్రాక్ట్ చేసింది. సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ గ్రీనరీ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేసింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ పార్క్ అంతా కూడా లుక్ వేసేయండి. సో చూసారు కదా పార్క్ అంతా కూడా ఎంత అందంగా ఉందో. సో మనం ఈ డెస్టినేషన్ కంప్లీట్ చేసుకుని మన నెక్స్ట్ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అదే మనకి లోనావాలా లేక్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా ఆ లేక్లో నుంచి వాటర్ బయటకు రాకుండా లోనావాలా డ్యామ్ అంటారు. ఇది డ్యామ్ కట్టాల్సి వచ్చింది దానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా వరకు మూవీస్లో షూటింగ్స్లోని ఈ డ్యామ్ యూజ్ చేశారంట. నాకైతే ఆటో డ్రైవర్ చెప్పారు. సో చూడండి ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఫైనలీ మనం అయితే మన సెకండ్ స్పాట్ వచ్చేసామన్నమాట. ఇదే లోనావాలా లేక్. చూడండి ఇదంతా కూడా ఎంత గ్రీనరీగా అండ్ ఎంత బ్లూయిష్గా ఉంది ఆ వాటర్ అంతా కూడా మీరు చూస్తుంటే. దాంతోపాటు వర్షం పడటం వల్ల మీకు ఇంకా బ్యూటీనెస్ అయితే పెరిగింది ఈ విజిటింగ్ పాయింట్ది. దాని తర్వాత మనం అది కంప్లీట్ చేసుకొని బూషి డ్యామ్కి అయితే వెళ్తాం.
మీకు ఇక్కడ నుంచి అసలు ట్రాఫిక్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం వెళ్ళిన విజిటింగ్ స్పాట్స్లో ఎక్కువ ట్రాఫిక్ ఉండకపోయినా సరే బూషి డ్యామ్ నుంచి మీకైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ మ్యాక్సిమం మీకు కనిపించేవి కార్స్ అండ్ ఆటోస్ కాబట్టి మీకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది అనమాట. దాంతోపాటు వీకెండ్స్లో వచ్చారంటే మీరు దొరికిపోతారు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు అన్నీ కూడా కార్లు అండ్ ఆటోలు, వెహికల్స్ ఎక్కడో కానీ కనపడవు మీకు, బైక్స్ అవి కూడా. అండ్ ఎలాగోలా కష్టపడి నేనైతే ఎంట్రన్స్కి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల ఇక్కడ చూడండి ఇదంతా కూడా వాటర్తో నిండిపోయిందంట. ఇదంతా కూడా అసలు నార్మల్ ఇలా ఉండదంట ఇదంతా కూడా. బట్ వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. ఎలాగోలా లోపలికి వెళ్ళాను. జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. సో ఫైనల్లీ ఇదిగోండి ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట బూషి డ్యామ్కి. సో ఈ గట్టది ఎక్కితే మనకి బూషి డ్యామ్ అనేది స్టెప్స్ వైజ్లో ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇక్కడ వాటర్ అది చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా ఉందంటే మనకి కిందన ఏదైనా ఉందంటే అది కూడా కనిపిస్తాయి క్లియర్గా. చిన్న చిన్న చేపలు అవి కూడా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఇక్కడ వీకెండ్ కాబట్టి జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. ఫైనలీ ఎలాగోలా నేనైతే బూషి డ్యామ్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి నాకైతే అసలు ఒక ఫోటో క్లిక్ చేసుకోవడానికి లేదా వీడియో తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు, అంత ఎక్కువగా జనాలు ఉన్నారు. సో ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా అక్కడ అంతే అనమాట, వీకెండ్ కాబట్టి. సో ఫైనల్లీ బూషి డ్యామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ట్రిప్ కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ చాలా షాప్స్ అవి కూడా ఉంటాయి. మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు లేదా తాగొచ్చు. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ మనం టైగర్ హిల్స్, లయన్ హిల్స్, షూటింగ్ స్పాట్ అండ్ కైలాష్ హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి మీకు కొంచెం ఘాటి రోడ్డు తగులుతుంది. ఎవరైతే బాగా డ్రైవింగ్ వచ్చు అన్న వాళ్ళు కొంచెం బళ్ళు తీస్తే చాలా మంచిది మీకు, ఎందుకంటే ఇదంతా కూడా స్కిడీ రోడ్ ఉంటుంది అనమాట. సో బట్ రోడ్ అయితే చూడడానికి మీకు చాలా బాగుంటుంది. సో మనం కొండ ఎక్కేగానే మనకి ఇదిగోండి ఇలా పిక్నిక్ స్పాట్లా ఉంటుంది. ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కార్ అది ఆపుకొని నీట్గా ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ అది కూడా. సో మనం ఇప్పుడు ట్రిప్ స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది దాన్ని శివలింగ్ హిల్ అంటారు అనమాట, కైలాష్ హిల్ అని. కానీ ఎందుకంటే చూడడానికి శివలింగ ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని శివలింగ్ హిల్ అంటారు. అండ్ ఇదంతా కూడా మనకి టైగర్ హిల్ అంటారు ఫ్రెండ్స్. దానికి కొంచెం పక్కనే మీకు లయన్ హిల్ అని ఉంటుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు కరెంట్లో ఉన్న స్పాట్ని షూటింగ్ స్పాట్ అంటారు. ఇదంతా కూడా చూడండి నేను వచ్చే టైంకి వర్షం అది రావడం వల్ల మీకు చూసారా మబ్బులు అవి కూడా ఎలా కనిపించాయో. అండ్ చూడండి ఎవరైతే నేచర్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ విజువల్స్ అంతా కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే. సో అక్కడి నుంచి మనం అయితే ఆ ఫీల్ తోటి ఆ ఫీల్ క్యారీ చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ మనకి కండాలా విజిట్ ఉంది. సో అక్కడి నుంచి మనం ఇదంతా కూడా కొండ దిగే రూట్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతలా వర్షం పడినా సరే రోడ్ ఎక్కడ కూడా బ్రేక్స్ అవి ఉండవు అనమాట. అసలు రోడ్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. మీకు ఆ కొండ దగ్గర కానీ కింద కానీ ఎక్కడైనా సరే రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మనం కొండ దిగిపోగానే మనకి పూణే టు మహారాష్ట్ర ఏదైతే హైవే ఉంటుందో అక్కడి నుంచి ఒక చిన్న టర్నింగ్ ఉంటుంది. సో అక్కడ మనకి కండాలా అనేది ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ కండాలా స్పాట్ దగ్గరికి. ఇక్కడ మీరు చూడండి స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. సో ఇది కూడా నేను స్టార్టింగ్ చూడగానే ఇది కూడా పార్కే కదా, ఇందులో ఏముంటుంది విజిట్ చేయడానికి అని చెప్పి అనుకున్నాను. బట్ కొంచెం ముందుకు అలా వెళ్ళగానే ఫస్ట్ మీకు గ్రీనరీ బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క స్పాట్లో కూడా. అండ్ ఇక్కడ నుంచి మీకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. అండ్ ఆ స్టెప్స్ ఎక్కగానే మీకు కొంచెం చూసారా అలా మీకు ఎంట్రన్స్లోనే ఒక కేజ్ లా కనిపిస్తుంది కదా, ఆ కేజ్ దగ్గర ఉంటుంది అనమాట మీకు స్పాట్ అనేది. దాన్నే మనకి రాజ్మచ్చి గార్డెన్ అంటారు. సో ఈ రాజ్మచ్చి గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ పూణే టు మహారాష్ట్ర హైవే రూట్ అది చూసారా ఎంత బాగుందో చూడడానికి. అండ్ దాని పక్కన ఒక జలపాతం కూడా ఉంటుంది చూడండి.
ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఈ పార్క్కి. అండ్ ఇలా మీరు చూసినట్టయితే ఇదంతా కూడా మొత్తం గ్రీనిష్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ చూడండి. అండ్ ప్యూర్ అనమాట, ప్యూర్ ఎయిర్ అయితే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా. ఈ మొత్తం లోనావాలా మొత్తం అంతా కూడా మీకు అదే బ్లెస్డ్ పాయింట్. దాని పక్కనే మనకి వాగ్దేవి టెంపుల్ అనేసి ఉంది ఫ్రెండ్స్, అది కూడా మనం చూసుకొని అమ్మవారిని దర్శించుకున్నాము. సో దాని తర్వాత మనకి సన్సెట్ స్పాట్ ఉంటుంది ఆ వాగ్దేవి మాత టెంపుల్ పక్కనే. ఇది మనకి సన్సెట్ అవ్వడానికి ఇక్కడైతే మనకి మహారాష్ట్రలో 7 అయిపోతుంది. సో అందుకని చెప్పి నేను అంతసేపు లేను అక్కడ. సో దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ డెస్టినేషన్ మనకి నారాయణి ధామ్ అనమాట. సో ఈ నారాయణి ధామ్ ఎంట్రన్స్లోనే మీకు ఇలాంటి ఒక అద్భుతమైన ఫౌంటైన్ కనిపిస్తుంది, చాలా అట్రాక్ట్ చేస్తుంది మీకు. ఆ తర్వాత శివుడు విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టెంపుల్ ఆపోజిట్లోని. సో దర్శనం చేసుకొని అలా లోపలికి వచ్చాను. ఇక్కడ చూడండి మనకి నేనైతే ఆ ముందు రోజు నైట్ నుంచి ఎంతగానో అలిసిపోయి జర్నీ చేస్తూ ఉన్నాను. బట్ నేను ఒక్క నిమిషం ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ టెంపుల్ యొక్క లగ్జరీనెస్కి అండ్ ఆ టెంపుల్లో ఉన్న పీస్ఫుల్నెస్కి నా మైండ్ అంతా కూడా ఎంతో ప్రశాంతంగా అయిపోయింది అనమాట. అక్కడ చూడండి మీకు టెంపుల్లోకి వన్స్ ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మీకు వినాయకుడు ఉంటారు అండ్ దుర్గమ్మ తల్లి ఉంటారు అండ్ పక్కనే మనకి ఆంజనేయ స్వామి కూడా ఉంటారన్నమాట. సో టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు రాగానే నాకు ఇక్కడ లోనావాలాలో నియర్లీ ఒక 100 to 150 షాప్స్ కనిపిస్తాయి అనమాట. మగన్ లాల్ చెక్కీస్ అని చెప్పి. ఏంటో వీళ్ళు స్పెషాలిటీ అని చెప్పి చూస్తే వీళ్ళు ఓన్లీ చెక్కీస్ అమ్ముతారంట. ఎవరైతే చెక్కీ లవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా ట్రై చేశాను 2 ప్యాకెట్స్ కొనుక్కొని. మీరు కూడా మీలో కూడా ఎవరైనా సరే ఇలా కొనుక్కుందాం అంటే కొనుక్కోవచ్చు, ఇక్కడ ఫేమస్ ఇక్కడ. అండ్ మనం ఫైనల్లీ మన జర్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు నేను ట్రైన్లో వచ్చాను కదా అని చెప్పి వెళ్ళేటప్పటికి నేను ఒక బస్సు అయితే బుక్ చేసుకున్నాను. లోనావాలాలో ఫేమస్ నీతాస్ హోటల్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళ దగ్గర బస్సు నేను బుక్ చేసుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.